మా ఊరు కడిమెట్ల. నా పేరు అంపయ్య. మాకు నష్టపరం అన్ని వచ్చినవి, బడి పిల్లలు డబ్బులు వచ్చినవి, మరి పంట నష్టం వచ్చినవి, 40,000 దుడ్లు వచ్చినవి, 3 గుణ డబ్బులు వేసినాడు. అన్ని పనులు బాగా జరిగినవి. మాకైతే ఏమి ఇంకా ఇబ్బంది ఏమి లేదు, అంత బాగుంది. మాకు ఇది జగన్ వస్తే బాగుంటది. మాకు ప్రభుత్వం బాగా చేస్తున్న పనులు అంటే నాకు 18,000 పడలేదు, 3 సంవత్సరాలు పడలేదు. ఈ సంవత్సరం అవి పడలేదు, మా పిల్లలు పడలేదు, ఏటి పడలేము. అది 10,000 ఊరి చేతం వచ్చే రూపాయికి అయితే వస్తాయి పొద్దు పడేది. ముందు ఇప్పుడు మనమై పనికి వేస్తాం అనుకో, పని చేసిన దాన్ని పట్టి ఉన్నట్టుగా పొద్దు మారిపోయింది. ముందు నా పేరు కడిమెట్ల. తప్ప జగన్ ప్రభుత్వం బాగుండదు. నాకు పింఛన్ వస్తుంది, అన్ని సౌకర్యాలు నాకు బాగా చేస్తున్నాయి. అమ్మ కూడా దుడ్లు వస్తుంది, కొన్ని మధ్య తెలుగు ఇష్టం వస్తుంది. ప్రభుత్వం బాగుండదు, మరి అతనే కావాలి. జగన్ వస్తే బాగుంటుంది. మరి నా పేరు కుమార. మాకు అమ్మ కూడా వస్తుంది, రైతు భరోసా వస్తుంది. నా పిల్లలకు టగరు లెక్క వచ్చింది, 18,000 లెక్క వచ్చింది. మాకు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ 2024 కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన జగన్ వచ్చినంటే నేను కడుపు నుండి వచ్చింది, ఇంకంటే ఆరోగ్యం చూపించుకుంటాను. 3,000 ఆయన చంద్రబాబు 200 గారు అప్పుడు ఇస్తానండి, ఈయన వచ్చినాక 3,000 ఇస్తాను. ఆరోగ్యం చూపించుకుంటాను, వీటింది జాగ్రత్తగా ఉంది, అవన్నీ చూపించుకొని నేను కడుపు నిండా తింటాను. ఇప్పుడు ఫ్యాన్కే ఎప్పుడైనా ఫ్యాన్కే వేస్తాను. జగనన్నే కావాలి, మాకు జగనన్నే కావాలా. మాకు ఇల్లు అంతా ఇచ్చినాడు, ఏం కావాలా అన్ని ఇచ్చినారు. ఎవరు ఇవ్వలే, తెలుగుదేశం వాళ్ళు ఇలా, ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇలా. నాకు 3 సార్లు పెట్టినా, ఇప్పుడు 3వ సారి వచ్చింది. జగనన్నకే స్వతంత్రంగా పోతాం, స్వతంత్రంగానే వేస్తాం. ఏం భయం ఏం లేదు, ఆయప్పకే వేసేది. అంతే. నాకు పింఛన్ వస్తుంది. నా భార్యకి ఇది 18,000 అది చేయూత అది వస్తుంది. నా భార్యకి ఆరోగ్య కార్డు కింద ఈ ఆపరేషన్ చేసింది, అవి వచ్చినవి. నా భార్యకి అన్ని వస్తున్నాయి. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయి. మాకు అన్ని బాగున్నాయి. మాకు పంచమే రావాలో జగన్ వస్తే మరి మాకు బాగుంటది. మా ప్రభుత్వం బాగుందని బ్రహ్మాండంగా ఉంది మాకు ప్రభుత్వం. మాకు అందువల్ల కనెక్షన్ కూడా వస్తుంది. దానివల్ల మేము జగన్కి ఓటీ రావచ్చు. జగన్కి దయచేసి అందరూ జగన్ను గెలిపించాలని కోరుకున్నాం. మళ్ళీ కుమార్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. చెప్పను అంటే జగనన్నే మాకు సీఎంగా రావాలి. జగనన్న వల్ల మేము ఎన్నో పథకాలు లబ్ధి పొందాము. ఇప్పటి వరకు మా గ్రూప్ మాది కంచరా. నా పేరు బాడసింగ్ అనురాధ. మేము శ్రీరామ స్వయం శక్తి సంఘం. మాకు వైఎస్ఆర్ రుణమాఫీ కింద 8,20,000 వచ్చింది మా గ్రూప్కి. ప్రతి సంవత్సరం 2,05,000 చొప్పున మా గ్రూప్ 10 మంది సభ్యులు పంచుకున్నాం. వైఎస్ఆర్ చేయూత వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది, తర్వాత ఏమో రైతు భరోసా వస్తుంది. ప్రతి పథకం మాకు వైఎస్ఆర్ పెట్టిన ప్రతి పథకం మేము లబ్ధి పొందాము. అందుకే మాకు మళ్ళీ జగనన్న సీఎం కావాలి. నా పేరు నరసింహులు, మా ఎర్రకోట గ్రామం, కడిమెట్ల పంచాయతీ. మాకు జగన్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు మాకు లబ్ధి పొందుతున్నాం. అమ్మఒడి, రైతు భరోసా, 45 ఏళ్ళ పెంచాను, 40 సంవత్సరాలు పెంచారు అమ్మకు వస్తున్నాం. కాబట్టి మాకు ఈసారి కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాము. మాది కడిమెట్ల. జగన్ ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన హామీలు అన్ని మాకు ముడుతుండవి. మాకు రైతు భరోసా గానీ, అమ్మ ఒడి గానీ, 40,000 డబ్బులు, మా ఇంటి భారీ అన్ని బాగొచ్చి అన్ని అంశంగా బాగుండము. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం. ప్రతి సంవత్సరం పిల్లలకు అయితే డబ్బులు అయితే సంవత్సరం అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం 18,500 డబ్బులు పడతాం. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. పింఛన్ డబ్బులు అలా ఇంటికి తెచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. ఎంఆర్ ఆఫీసు ప్రతి నెల ఎంఆర్ ఆఫీసు 4 రోజులు 5 రోజులు తిరిగే పని లేదు. 1వ తారీఖు వస్తారంటే ప్రతి 1వ తారీఖు వస్తే తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నారు. మాకైతే అన్ని విధాలుగా బాగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకుంటారు. మళ్ళీ అయితే భారీ మెజార్టీతో మక్బుల్ బాసాని గెలిపోతాడు. గెలిచినాడు కూడా ఆల్రెడీ, ఇంకే ఇబ్బంది అయితే లేదు. అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. నాకు జగనన్న పథకంలో రైతు భరోసా ఒకటి, వడ్డీ మాఫీ ఒకటి, డాక్రా మహిళ మా భార్యకి మాఫీ, ఇంకా ఇల్లు ఒకటి ఇచ్చింది. పథకాల్లో మనకు నమ్మకంతో చేసిన ఆ నమ్మకంతోనే మనం చేయాలనుకున్నాం. ఇవన్నీ లబ్ధి పొందినాము. మళ్ళీ మనకేమి ఇబ్బంది లేకుండా బాగా ఉంది. ఊరికి రోడ్డు కూడా వేయించారు, కుళాయి కూడా ఇచ్చినారు. అభివృద్ధి కూడా స్కూల్లో నాడు నేడు కింద స్కూల్ కూడా ఇచ్చినారు మా ఊరికి.
మా ఊర్లో అన్ని వసతులు రెడీ చేశారు. ఈ రోజు అందుకే జగన్ అంటే మాకు చాలా ఇష్టం. అందువల్లనే ఆయన అభివృద్ధి చేశాడనే మా ఊరికి ఓటేసారు కాదు, నేను కూడా లబ్ధి పొందినా. మా ఊరే ఒకటే కాదు, మా ఊరే కాదు మేము కూడా లబ్ధి పొందినాం. అందువల్ల మేము ఆయనే కోరుకుంటున్నాం. నా పేరు కుమార. మాకు అమ్మ కూడా వస్తుంది, రైతు భరోసా వస్తుంది. నా పిల్లలు కూడా టైర్ లెక్క వచ్చింది, 18,000 లెక్క వచ్చింది. మాకు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ 2024 కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి. నా పేరు నాగప్పన. అంటే జగన్ నుండి రైతు భరోసా వచ్చింది, ఒక పంట నష్టం వచ్చింది, ఏమో 48 తొట్లు కూడా వచ్చేవే. ఈ ట్యాంక్ రాలేదు చూడప్ప. ఈ ఎలక్షన్ కోడిపడినాక రాలే. బాగా చేశాడు మాకేం. ఒక మంచిగా ఉండదు, మంచిగా అంట ఏమప్ప. అంటే అమ్మది కొట్టదప్ప. 20,000 పంట నష్టం వచ్చిండే, మామూలు 5,500 రైతు భరోసా వచ్చిండే. 5 ఏళ్ళు 4 ఏళ్ళే కదా, 7 ఏడొచ్చాయి. నాది శ్రీకాకుళం జిల్లా లాగర్మణి పురుగులు పంచాయతీ. నా పేరు కేంద్ర మోపేయండి. జగన్ ఎందుకంటే మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన మేము బతుకుతున్నాము. మా ఇంట్లో మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, మాకు రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి మా అబ్బాయికి అమ్మఒడి వచ్చింది, మాకు జగన్ ఇల్లు ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేయండి మాకు 18,000 స్కీమ్ ఒకటి వచ్చింది. మరి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినప్పుడు ఆయన తప్ప ఇంకోటి ఓటేస్తామని మేము మీరు చెప్పండి ఒకసారి. ఆయన జగన్కి మేము ఓటేస్తాం. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. నా పేరు లక్ష్మి, మా రాష్ట్రారి. నేను ఇంత ముందు ఖాళీగా ఉన్నాను. జగన్ అన్న కుటుంబ మిషన్కి 10,000 ఇచ్చినాడు, మాకు అమ్మఒడి డబ్బులు. దాని నుంచి నేను ఉపాధి పొందుతున్నాను. జగన్ అన్న మళ్ళీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అమ్మఒడి మరి స్కూల్లో కిట్లు కానీ బ్యాగులు కానీ మధ్యాహ్నం భోజనం పథకం బాగుంది. జగన్ అన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రైతు భరోసా వస్తుంది, తర్వాత అమ్మఒడి వస్తుంది, తర్వాత 18 సంవత్సరాలు 40 సంవత్సరాల బ్యాక్ వాళ్ళు డబ్బులు వస్తుంది. మరి అట్లా చూస్తే ఏం కదా పెన్షన్ ఆయనకి వస్తుంది. అది బుడుగురు లాగర్ మండలం. మాకు రైస్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అందుకే జగన్ కూడా రావాలి. నాగప్ప ఎలిమెట్ల. జగన్ ప్రభుత్వం బాగుండదు, అమ్మడి వేస్తాడు, పిల్లలకి బాగుండదు, రైతు భరోసా అన్ని వస్తాయి. మళ్ళీ జగనే రావాలా, బాగుండు బాగుంటాయి.